This question asked in Amazon, Microsoft, and the Google interviews also. And most of the students either use the hash maps or else they are failing in the interviews while explaining. Today, I will teach you majority element by using the Morris algorithm. If an element appears more than the n by 2 times, then this is the majority element. This problem looks very easy, but the real test is how you optimize it. Once you learn this logic, then you will learn how the greedy methods are working. లెట్స్ డిస్కస్ అబౌట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ హియర్. సో ఇక్కడ మనకు వాళ్ళు ఒక అరే ఇస్తారు, అరే లేదా లిస్ట్ అని చెప్పి అంటే మన పైథాన్ లో. సో దే విల్ గివ్ ద అరే, సో బై యాడింగ్ సమ్ ఎలిమెంట్స్. సో మనం ఏం చేయాలంటే ఇందులో ఉన్న హైయెస్ట్ వాల్యూస్, ఇప్పుడు మనకు 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 1 యొక్క కౌంట్ నాకు 2 వచ్చింది, అండ్ 2 యొక్క కౌంట్ ఎంత నాకు 3 వచ్చింది కదా. సో ఇక్కడ దేనికి మెజారిటీ ఉంది, 2 కి మెజారిటీ ఉంది, కాబట్టి నాకు 2 అనేది నాకు విన్నర్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది ఓటింగ్ సిస్టమ్ అని చెప్పి అంటాము. సో ఎవరికైతే హైయెస్ట్ ఓటింగ్ ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు. సో ఇక్కడ మనం నార్మల్ గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే బ్రూట్ ఫోర్స్ అల్గారిథం యూజ్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, అండ్ దీన్ని ఫస్ట్ వాళ్ళు సెట్ లోకి కన్వర్ట్ చేసుకొని యూనిక్ వాల్యూస్ తీసుకొని వీటి యొక్క కౌంట్ ఈ లిస్ట్ లో ఎంత ఉందో లేదా అని చెప్పి చూసుకుంటారు. ఓకేనా. ఇక్కడ మనకు స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీఆర్ డూయింగ్ ద ఎలిమినేటింగ్ ప్రాసెస్. ఎలా అంటే ఫస్ట్ మనం 1 ని తీసుకుంటున్నాం డిఫాల్ట్ గా, దీని యొక్క కౌంట్ 1 ఇనిషియల్ గా మనం చూసాం కాబట్టి. నెక్స్ట్ అగైన్ వీఆర్ గెటింగ్ ద 1 ఓన్లీ. ఓకేనా. సో వీ హావ్ టు ఇంక్రీజ్ ద కౌంట్. సో దిస్ ఇస్ ద కౌంట్ అండ్ దిస్ ఇస్ ద క్యాండిడేట్ అని చెప్పి అనుకున్నాం. 1 and 2 ఆర్ ద క్యాండిడేట్స్ అండ్ దిస్ ఇస్ ద కౌంట్. ఓకే. సో ఇక్కడ 1 అగైన్ మాకు వచ్చింది కాబట్టి ఇక్కడ నాకు 2 అనేది కౌంట్ అవుతుంది. సో నెక్స్ట్ ఐఎమ్ గెటింగ్ ద న్యూ క్యాండిడేట్. ఓకే, న్యూ క్యాండిడేట్ వన్స్ వచ్చింది కాబట్టి ఈ కౌంట్ నుంచి వెళ్ళి 1 నాకు డిక్రీజ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఈ 1 ఈ 2 ఈ రెండు నాకు క్యాన్సిల్ అయినట్టు అని చెప్పి. ఓకేనా. సో ఇప్పుడు 2 యొక్క కౌంట్ ఎంత 1 ఉంది. అగైన్ ఐఎమ్ గెటింగ్ ద 2 ఓన్లీ. ఓకేనా. అగైన్ వీ హ్యావ్ టు డిక్రీజ్ ద వాల్యూ. ఓకేనా. సో డిక్రీజ్ అంటే ఈ 2 అండ్ ఈ 1 రెండు నాకు క్యాన్సిల్ అయినట్టు. ఇప్పుడు నాకు వాల్యూ ఎంత 0 వచ్చింది. ఎప్పుడైతే 0 వస్తుందో నెక్స్ట్ నుంచి వెళ్ళి అగైన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్. ఓకేనా. సో నెక్స్ట్ ఎంత ఉంది నాకు, అగైన్ 2 ఉంది. సో వీ హ్యావ్ టు టేక్ ద 2 అండ్ ద కౌంట్ ఈస్ ద 1. ఓకే. సో నౌ వీ హ్యావ్ టు చెక్. సో ఎక్కడ లైక్ ఆ లిస్ట్ లో నాకు ఎంత కౌంట్ ఉంది అని చెప్పి అండ్ ఏ క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి. సో వీ హ్యావ్ టు రిటర్న్ ద క్యాండిడేట్. ద క్యాండిడేట్ ఈస్ ద 2 ఓన్లీ. ఓకేనా. సో వీఆర్ గెటింగ్ ద అవుట్పుట్ యాజ్ ద 2 అండ్ ద 2 ఇస్ ద విన్నర్. సో దీన్ని మనం మోరిస్ ఓటింగ్ అల్గారిథం అని చెప్పి అంటాం, ఆర్ ఎల్ ద మోర్స్ ఓటింగ్ అల్గారిథం అని చెప్పి కూడా అంటాం. సో ద కామన్ మిస్టేక్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ దే విల్ థింక్ అబౌట్ ద హ్యాష్ మ్యాప్ ఓన్లీ, like let's count frequency and that will work. But interviewer will ask, can you please do it in the big O of one space. So మీరు మాత్రం ఆ మిస్టేక్స్ మాత్రం చేయకండి. అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్ దే విల్ యూజ్ ద బ్రూట్ ఫోర్స్ అల్గారిథం. అంటే మాక్సిమం ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే 2 లూప్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పి అంటాం. బట్ 2 లూప్స్ మీరు కనుక యూజ్ చేస్తే ద టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ ద బిగ్ O of n square. Okay, don't use the 2 loops also. If it is mandatory, then only use the 2 loops. Okay. This is works for the small inputs, but you will fail in the interview. Instead of brute force, you can go with the hash maps only. Okay. Why? Because the time complexity is the big O of n and the space complexity is also big O of n only. But still, this is not the perfect one, but some of the interviewers, they will push you further. Now let's discuss about the logic explanation. Okay, think of like oats. So manaku oats lo ela untadi. So let's take the 2 candidates are participating. So akkada manaku iddarki vachina oats untayi, cancel cheskunta potaru. Remaining evargaithe ekkuva migultayo vallu manaku win ayinattu kada. Let's take the another example here. So nenu 1 1 1 1 ఇచ్చేసి 2 2 1 నెక్స్ట్ 2 అని చెప్పి ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ అగైన్ నేను 1 అని చెప్పి ఇచ్చాను. ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు మనకు, 1 అండ్ 2 ఉన్నారు కదా. సో మనం ఇక్కడ ఫస్ట్ 1 ఉంది కాబట్టి దీని ఇతని యొక్క ఓటింగ్ మనం కౌంట్ చేద్దాము. సో ఇక్కడ 1 వచ్చింది ఫస్ట్ కౌంట్, దెన్ నెక్స్ట్ కౌంట్ ఇస్ ద 2, నెక్స్ట్ కౌంట్ ఇస్ ద 3, నెక్స్ట్ కౌంట్ ఇస్ ద 4. ఓకేనా. 1 2 3 4 వచ్చింది. నెక్స్ట్ ఎందుకు 4 వచ్చింది అంటే అతని కౌంటే కాబట్టి 4 యాడ్ చేసుకున్నాను. ఒకవేళ డిఫరెంట్ లైక్ ఇంకో పర్సన్ యొక్క ఓటింగ్ డిఫరెంట్ క్యాండిడేట్ వచ్చారు అంటే ఇతని కౌంటింగ్ నాకు తగ్గుతూ ఉంటుంది. సో నెక్స్ట్ నా క్యాండిడేట్ ఏంటిది 2 వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి నాకు 3 అవుతుంది ఇప్పుడు ఇది. ఓకేనా. నెక్స్ట్ అగైన్ ఐ హావ్ ద 2, సో ఇట్ విల్ డిక్రీస్ టు ద 2. ఓకే. నౌ వీ హావ్ ద 1, సో అగైన్ ఇట్ విల్ ఇంక్రీస్ టు ద 3. ఓకే. సో 2 నుంచి నాకు 3 కి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఐ హావ్ ద 2, అంటే 3 నాకు క్యాన్సిల్ అయిపోయి 2 ఉంటుంది.
నెక్స్ట్ అగైన్ ఐ హావ్ ద 1. సో నౌ ఇట్ విల్ ఇంక్రీస్ టు ద 3. అంటే టోటల్ ఓట్స్ నాకు 1 కి 3 వచ్చింది అండ్ 2 కి నాకు 0 అన్నమాట ఇప్పుడు. ఓకేనా. సో లెట్స్ కౌంట్ హియర్. నాకు 1 లో ఎంత ఉంది? 1 2 3 4 5 అండ్ 6 కదా. 6 మొత్తము దిస్ ఇస్ ఫర్ ద 1. అండ్ సెకండ్ మెంబర్ కి ఎంత వచ్చింది? నాకు 3 వచ్చింది. 3 అనేది నాకు సెకండ్ క్యాండిడేట్ కి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు నాకు మైనస్ చేస్తే 3 వచ్చింది. ఇది నాకు ఫస్ట్ క్యాండిడేట్ యొక్క ఓట్స్ కాబట్టి ఫస్ట్ క్యాండిడేట్ ఇస్ ద విన్నర్ అని చెప్పి అంటాము మనం. ఓకేనా, అర్థమైందా? క్యాన్సిలేషన్ నార్మల్ గా మన ఓటింగ్ సిస్టమ్ కూడా ఇలానే ఉంటది. ఓకే, లైక్ ఒక క్యాండిడేట్ యొక్క మొత్తం ఓట్స్, నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క మొత్తం ఓట్స్ రెండింటిలో మైనస్ చేస్తే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు మనకు విన్నర్ కదా. సో ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపలే ఉంటుంది. ఓకే, సో నౌ లెట్స్ డూ ద కోడ్ హియర్. ఓకే, సో మనం వీఆర్ టేకింగ్ ద ఫంక్షన్ హియర్ def. ఐఎమ్ టేకింగ్ ద మెజారిటీ. Okay, so I'm passing the num here, so that is the array, that is the list only. So now initial గా నాకు count అనే వేరియబుల్ కావాలి అండ్ candidate అనే వేరియబుల్ కావాలి. candidate ఎందుకంటే we have to store the unique number, that the candidate values, and the count ఎందుకంటే వాటి యొక్క కౌంట్, ఓటింగ్ కౌంట్ ఎంత ఉందో దాని కోసం అని చెప్పి. ఓకే, సో లెట్స్ ట్రై టు డిక్లేర్ ద కౌంట్ ఈక్వల్స్ ఇనిషియల్ వాల్యూ 0 అండ్ candidate నాకు ఇనిషియల్ గా నాకు ఎవరికి ఎలాంటి క్యాండిడేట్ లేరు కాబట్టి సో నేను ఉన్నానని చెప్పి ఇస్తున్నాను. ఓకేనా, సో నౌ ఫ్రమ్ హియర్ ఐ వాంట్ టు స్టార్ట్ ద కండిషన్స్. ఓకే, సో ఇనిషియల్ గా నేను ఒక ఫస్ట్ ఐ నీడ్ టు పిక్ ద 1 వాల్యూ. అరేలో ఫస్ట్ వాల్యూ నేను తీసుకోవాలి కదా. సో అరేలో తీసుకొని దాని ఒక కౌంట్ నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. బట్ అరే నుంచి వెళ్ళి నేను ఫస్ట్ వాల్యూ తీసుకోవాలంటే ఐ నీడ్ టు స్టార్ట్ ద లూప్. ఓకే, ఫర్ ఐ ఇన్ నమ్స్ అని చెప్పి ఇస్తున్నాను. ఇందులో ఇఫ్ కౌంట్ ఇనిషియల్ గా నాకు 0 ఉంటే ఐ నీడ్ టు ఇంక్రీజ్ ద కౌంట్ అండ్ ఐ నీడ్ టు అసైన్ ద క్యాండిడేట్ ఆల్సో. ఓకే, సో కౌంట్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ 1 అండ్ దెన్ వీ నీడ్ టు అసైన్ ద క్యాండిడేట్ ఆల్సో. క్యాండిడేట్ ఈక్వల్స్ టు ఫస్ట్ వాల్యూ నాకు ఎందులో ఉంది? ఐ అని వేరియబుల్ ఉంది కాబట్టి ఐ అని చెప్పి పెడుతున్నాను. ఇది క్లియరా? సో నెక్స్ట్ నాకు ఇంకో కండిషన్ ఏంటిది? మేబీ ఆ వాల్యూ అతనే, అంటే ఇనిషియల్ గా నేను చూసిన క్యాండిడేట్ యొక్క ఓటింగ్ నాకు ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే వేరే క్యాండిడేట్ కూడా రావచ్చు నాకు. ఓకేనా, సో ఇది నేను ఎల్స్ లో తీసుకుంటున్నాను. ఎల్స్ లో ద ఫస్ట్ కండిషన్, ఇఫ్ ఫస్ట్ వాల్యూ నాకు ఒక క్యాండిడేట్ వచ్చింది కదా, సెకండ్ వాల్యూ కూడా సేమ్ క్యాండిడేట్ వస్తే, ఓకేనా, అంటే నాకు ఫస్ట్ ఎందులో ఉన్నాడు? క్యాండిడేట్ అనే వేరియబుల్ ఉన్నాడు కాబట్టి ఈ డబల్ ఈక్వల్స్ టు సెకండ్ క్యాండిడేట్ ఎందులో ఉంటాడు? ఇప్పుడు ఐ అనే వేరియబుల్ ఉంటాడు కాబట్టి ఐ అని చెప్పి తీసుకుంటున్నాను. If candidate is double equals 5, then we need to increase the count again. Count plus or equals 1. అంతే కదా. ఒకవేళ లేదు అంటే ఎల్స్ కి వెళ్ళేసి we need to decrease the count. అంటే డిఫరెంట్ క్యాండిడేట్ వచ్చారు అంటే నేను we are going to cancel the counting, right? So we have to decrease the count. Count minus or equals to 1. So this is about the coding. So now let's try to give the nums here. So num equals to 1, 2, 1, 2, 2 అని చెప్పిస్తున్నాను. అంటే ఇక్కడ 2 యొక్క కౌంట్ 3 ఉంది అండ్ 1 యొక్క కౌంట్ 2 ఉంది కాబట్టి ద మెజారిటీ ఇస్ ద గోయింగ్ టు 2 అండ్ ద విన్నర్ ఇస్ ఆల్సో 2. మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 2 అని చెప్పి రావాలి. సో నౌ లెట్స్ ట్రై టు ప్రింట్ దిస్ బై పాసింగ్ ద మెజారిటీ. ఓకే, అండ్ బై పాసింగ్ ద nums here. Okay, now if I click on run now, I will get the none వచ్చింది మనకు. Let's try to do the debug here, but I need to get the 2 only. Okay, for I in num తీసుకున్నాను, ఒక్కొక్క వాల్యూస్ వస్తాయి నాకు. సో కౌంట్ if count double equal 0 అయితే we need to return the count, right? Done. సో ఇక్కడ for loop లో we need to return the count. రిటర్న్ క్యాండిడేట్ అని చెప్పి రావాలి, కౌంట్ కాదు. కౌంట్ లైక్ రిటర్న్ చేసుకుంటే ఎంత కౌంట్ ఉందో కావాలి వస్తుంది మనకు. బట్ we need the winner candidate. So we are returning the candidate. Okay, so I got the 2. Okay, so this is the exact coding. Okay, so let's try to do the dry run for this code. So నేను ఏం తీసుకున్నా ఇక్కడ ఇనిషియల్ గా 1 2 1 2, 2 అని చెప్పి తీసుకున్నా కదా. సో నేను ఏం తీసుకున్నా అంటే, సో ఇది నేను ఒక నమ్ అనే లిస్ట్ లో నేను స్టోర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఐఎమ్ స్టార్టింగ్ ద కౌంట్ అనేది నేను 0 అని చెప్పి తీసుకున్నాను అండ్ క్యాండిడేట్ అనేది నాకు నన్ అని చెప్పి తీసుకున్నాను, అంటే ఎలాంటి క్యాండిడేట్ లేరు అని చెప్పి. ఓకే, సో నౌ ఐ స్టార్టెడ్ ద ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ ఎన్ అని చెప్పి తీసుకున్నా. అంటే ఈ ఎన్ అనే లిస్ట్ లోపల ఐ అనే వేరియబుల్ ని పంపుతున్నాను, అంటే ఇనిషియల్ గా నాకు ఫస్ట్ వాల్యూ వస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఏం చెక్ చేసుకున్నా, ఇఫ్ ఇనిషియల్ గా నా కౌంట్ అనేది 0 అయితే ఐ నీడ్ టు
స్టోర్ ద క్యాండిడేట్ ఇన్ ద క్యాండిడేట్ వేరియబుల్. ఈ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు, నాకు ఐ అనే వేరియబుల్ ఉన్నాడు కాబట్టి క్యాండిడేట్ వేరియబుల్ ఐ పాస్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, కౌంట్ ని నేను ప్లస్ ఆర్ ఈక్వల్స్ 1 చేశాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను డ్రై రన్ చేస్తున్నాను. సో ఇనిషియల్ గా ఐలో ఏమొస్తుంది నాకు, హ్యాష్ ఐ ఈక్వల్స్ టు 1 అని చెప్పి వస్తుంది. అండ్ కౌంట్ లో ఎంత ఉంది, నాకు ఇనిషియల్ గా 0 ఉంది కాబట్టి ఈ కండిషన్ నాకు ట్రూ అవుతుంది కదా, ట్రూ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, క్యాండిడేట్ లోపల నేను ఐ పెడుతున్నాను. అంటే ఇక్కడ క్యాండిడేట్ ఈక్వల్స్ టు ఐలో ఎంత ఉంది, నాకు 1 అని చెప్పి ఉంది కాబట్టి ఇక్కడ నన్ను పోయి నాకు 1 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కౌంట్ ని నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నా. అంటే అతని ఫస్ట్ కౌంట్ నాకు వచ్చింది కాబట్టి కౌంట్ నేను ఇంక్రీజ్ చేసుకోవాలి బై 1. ఓకే. సో ఇప్పుడు నాకు కౌంట్ లో ఎంత ఉంటుంది, కౌంట్ లో నాకు 1 ఉంటుంది. అంటే కౌంట్ లో 0 పోయి నాకు 1 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ వరకు కరెక్టే. నెక్స్ట్ అగైన్ ఐ లోపల నాకు నెక్స్ట్ వాల్యూ ఉంది 2 ఉంది కాబట్టి ఐ లోపల నాకు 2 వస్తుంది. ఇప్పుడు కౌంట్ అనేది డబల్ ఈక్వల్ 0 నా, నాకు కౌంట్ లో ఏముంది 1 ఉంది. అంటే 1 డబల్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ నాకు ఫాల్స్ కాబట్టి నౌ వీ హావ్ టు గో టు ద ఎల్స్ పార్ట్. సో ఎల్స్ పార్ట్ లో ఏముంటదంటే, ఫస్ట్ అసలు నేను ఫస్ట్ చూసుకున్న క్యాండిడేట్ అండ్ నెక్స్ట్ కౌంట్, ఈ రెండు ఒకటే క్యాండిడేట్ ది కౌంటా కాదని చెప్పి చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ నా క్యాండిడేట్, అంటే ఇక్కడ ఇంకో ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ క్యాండిడేట్ డబల్ ఈక్వల్స్ ద నెక్స్ట్ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నా, నాకు ఐ అని వేరియబుల్ ఉన్నారు కాబట్టి ఇఫ్ క్యాండిడేట్ డబల్ ఈక్వల్స్ అయినా కాదని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఈ రెండు నాకు ట్రూ అవుతే ఐ నీడ్ టు ఇంక్రీజ్ ద కౌంట్. కౌంట్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఒకవేళ నాకు ఇది లైక్ సేమ్ కాదు అంటే ఎల్స్ పార్ట్ లోపల, అంటే ఇఫ్ లోపల ఈ ఎల్స్ పార్ట్ లోపల ఈ ఇఫ్ కి ఎల్స్ రాస్తున్నా నేను. ఎల్స్ పార్ట్ లోపల వీ నీడ్ టు డిక్రీజ్ ద కౌంట్ మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఓకేనా. సో నౌ లెట్స్ చెక్ ద సెకండ్ వాల్యూ. సో ఈ కండిషన్ నాకు ఫాల్స్ అయిపోయింది. సో నౌ ఇట్ విల్ గో టు ఎల్స్ పార్ట్ అండ్ ఎల్స్ పార్ట్ లో ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటది. క్యాండిడేట్ డబల్ ఈక్వల్స్ అయినా కదా చెక్ చేసుకుంటది. క్యాండిడేట్ లో ఏముంది, నాకు 1 ఉంటాడు. సో ఇక్కడ రాసుకుంటున్నా 1 డబల్ ఈక్వల్స్ టు ఐలో ఎంత ఉంది, నాకు 2 ఉంది. ఈ రెండు నాకు ఫాల్స్ కాబట్టి, అంటే ఒక పర్సన్ కి ఒక ఓట్ వచ్చింది, ఇంకో క్యాండిడేట్ కి ఇంకో ఓట్ వచ్చింది. అంటే ఈ రెండు నాకు క్యాన్సిల్ అయిపోవాలి కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నౌ ఇట్ విల్ గో టు ద ఎల్స్ బ్లాక్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. సో కౌంట్ ఈక్వల్స్ -1 చేసుకుంటున్నాం. కౌంట్ లో ఎంత ఉంది, 1 ఉంది. సో నౌ ఇట్ విల్ అగైన్ గోస్ టు ద 0. సో నౌ కౌంట్ లో ఎంత ఉంది, నాకు 0 ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ రాస్తున్నాం వల్ల, సో కౌంట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి వస్తుంది. నౌ అగైన్ ఇన్ ద ఐ వేరియబుల్ ఇట్ విల్ స్టోర్ ద 1 నౌ. ఓకేనా. 2 అయిపోయింది, 1 చేసుకుంటది. నౌ ఇట్ విల్ చెక్ దిస్ కండిషన్. కౌంట్ డబల్ ఈక్వల్స్ 0. కౌంట్ లో ఎంత ఉంది, నాకు 0 ఉంది. సో 0 డబల్ ఈక్వల్స్ టు 0. నాకు కండిషన్ నాకు ట్రూ అయింది కాబట్టి ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే క్యాండిడేట్ ఈక్వల్స్ ఐ. ఓకేనా. సో క్యాండిడేట్ లో ఐని స్టోర్ చేసుకుంటున్నా. అంటే క్యాండిడేట్ లోపల ఈక్వల్స్ ఐలో ఎంత ఉంది, నాకు 1 ఉంది. సో ఇట్ విల్ స్టోర్ ద 1. ఓకే. నౌ వీఆర్ ఇంక్రీజింగ్ ద కౌంట్. అగైన్ ద కౌంట్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ 1 అంటే కౌంట్ అనేది నాకు 1 ఉంటుంది. అంటే 0 పోయి నాకు 1 వస్తుంది. ఓకే. సో దిస్ బ్లాక్ నాకు ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఇట్ వోంట్ గో టు ద ఎల్స్ బ్లాక్. ఓకే. నౌ ద ఐ వేరియబుల్ లో నెక్స్ట్ వాల్యూ, వాట్ ద నెక్స్ట్ వాల్యూ, దట్ ఈస్ ద 2 only. Okay now, so now it will store the 2 again. Okay, so it will compare here. Count length నాకు 1 ఉంది. 1 double equals to 0. కండిషన్ నాకు ఫాల్స్ కాబట్టి ఇట్ విల్ గోస్ టు ద ఎల్స్ బ్లాక్ లో ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటది. ఏంటిది, అది క్యాండిడేట్ డబల్ ఈక్వల్స్ ఐ. సో క్యాండిడేట్ ఎంత ఉన్నాడు, నాకు 1 ఉన్నాడు. 1 డబల్ ఈక్వల్స్ లో ఐలో ఎంత ఉన్నాడు, 2 ఉన్నాడు. ఈ కండిషన్ కూడా నాకు ఫాల్స్. అంటే మళ్ళా ఒక క్యాండిడేట్ కి ఒక ఓట్ వచ్చింది అండ్ ఇంకో క్యాండిడేట్ కి ఇంకో ఓట్ వచ్చింది. మళ్ళీ నాకు 0, అంటే రెండు ఓట్స్ నాకు క్యాన్సిల్ అయిపోవాలి. సో ఇట్ విల్ గోస్ టు ఎల్స్ బ్లాక్ అండ్ ఇట్ విల్ డిక్రీజ్ ద కౌంట్. అగైన్ ద కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద 0 only. ఓకేనా. సో నౌ ఇన్ దిస్ కౌంట్ ఇట్ విల్ స్టోర్ ద 0. Okay, now again it will take the next I. ఇప్పుడు I లోపల నాకు 2 ఉంటాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇట్ విల్ అగైన్ చెక్ ఈజ్ C డబల్ ఈక్వల్ 0 ఆర్ నాట్. కౌంట్ లో ఎంత ఉంది, నాకు 0 అని ఉంది. ఓకేనా. సో 0 డబల్ ఈక్వల్స్ టు 0. కండిషన్ నాకు ట్రూనే కాబట్టి క్యాండిడేట్ లోపల ఈ వాల్యూ నేను స్టోర్ చేసుకుంటున్నాను. అంటేనా. సో క్యాండిడేట్ లోపల ఈక్వల్స్ టు ఐలో ఎంత ఉంది, నాకు 2 ఉంది కాబట్టి ఇట్ విల్ స్టోర్ ద 2 అండ్ కౌంట్ అనేది నాకు ఇంక్రీజ్ అవ్వాలి. సో ఫ్రమ్ 0 to 1 అవ్వాలి. ఓకేనా. సో నెక్స్ట్ నాకు ఎల్స్ బ్లాక్ వెళ్ళదు. అగైన్ ఇట్ విల్ గో టు ద లూప్. సో నాకు ఇంకా నెక్స్ట్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి ఇట్ విల్ ఎండ్ హియర్ ఓన్లీ. దెన్ ఆఫ్టర్ వీఆర్ రిటర్నింగ్ ద క్యాండిడేట్. క్యాండిడేట్ ఏమున్నాడు, నాకు 2 ఉన్నాడు కాబట్టి క్యాండిడేట్ 2 ఉంటాడు ఇప్పుడు. ఓకేనా. వైల్ వీఆర్ కాలింగ్ ద ఫంక్షన్. సో ప్రింట్ లోపల నాకు ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. అంటే వీఆర్ గెటింగ్ ద 2. రిటర్న్ 2 ఉంది కాబట్టి 2 వచ్చింది.
సో ఇన్ ద ఫైనల్ అవుట్పుట్ వీ విల్ గెట్ ద 2 యాజ్ ద అవుట్పుట్. ఇక్కడ మనం నార్మల్ గా అనలైజ్ చేసుకుంటే 1 యొక్క కౌంట్ ఎంత 2 అండ్ 2 యొక్క కౌంట్ ఎంత 3 వచ్చింది. అంటే మెజారిటీ ఎవరికి వచ్చింది 2కి వచ్చింది. ఎన్ని ఓట్స్ కి 1 ఓట్ కి నాకు మెజారిటీ వచ్చింది కాబట్టి నాకు 2 అనేది నాకు విన్నింగ్ పాయింట్ అయింది. ఓకేనా. సో ఇక్కడ నేను క్యాన్సిలేషన్ ప్రాసెస్ నేను ఫాలో అయ్యాను. సో ఇక్కడ 1 ఈ 2 ఈ 1 ఈ 2 ఈ రెండు అన్ని క్యాన్సిల్ అయిపోయింది. నాకు 2 అనేటోడు ఉంటాడు. సో వీడికి ఒక్క ఓట్ మెజారిటీ తోటి గెలిచిండు కాబట్టి నాకు 2 అనేది నాకు విన్నర్ అని చెప్పి ఇస్తాను నేను. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ద డ్రై రన్ ఆఫ్ ద కోడ్. సో మీరు కనుక ఇలాంటి క్లియర్ కోడ్ రాసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూర్స్ మీ పైన మంచి ఇంప్రెషన్ తీసుకొస్తాడు అండ్ మిమ్మల్ని సెలెక్ట్ చేసే చాయిసెస్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ యూ రైట్ ద డీటెయిల్డ్ వర్షన్ ఇన్ ద ఇంటర్వ్యూ విల్ బి సెలెక్టివ్ బికాస్ ద కోడ్ is clear, easy to explain and no confusion. Only one line memory trick, that is the if same element vote ups or else different elements, then the count will be decreased. So this is about the full video. So thank you so much for watching this video. We will meet in the next video.